నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్ 14వ డివిజన్ బీజేపీ అభ్యర్థి గుంజాటి శివకుమార్ గారిని గెలిపించేందుకు డివిజన్ ప్రజలందరూ ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉంది. ప్రజల అభివృద్ధి, పారదర్శక పాలన, స్థానిక సమస్యల పరిష్కారం అనే లక్ష్యాలతో శివకుమార్ గారు ముందుకు సాగుతున్నారు. ప్రతి కాలనీ అభివృద్ధి చెందేలా, ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు అందేలా కృషి చేయాలనే సంకల్పంతో ప్రజల మద్దతు కోరుతున్నారు. డివిజన్లో శుభ్రత, భద్రత, రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సౌకర్యాలు, వీధి దీపాల ఏర్పాటు వంటి అంశాలకు ప్రాధాన్యమిస్తూ అభివృద్ధి దిశగా తీసుకెళ్లే నాయకుడిగా శివకుమార్ గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కారం చూపే నాయకత్వం అందించాలనే ఉద్దేశంతో శివకుమార్ గారు సేవాభావంతో ముందుకు సాగుతున్నారన్నారు. భారత్ మాతాకి జై. ఈరోజు భారతీయ జనతా పార్టీ 14వ డివిజన్ ఆధ్వర్యంలో అందరూ కార్యకర్తలు కలిసి ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది. ఎలక్షన్ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నుంచి కార్పొరేటర్ అభ్యర్థిగా నామినేషన్ వేసినటువంటి ఇక్కడ సీనియర్ నాయకులు రాచకొండ కుమ్రన్న గారు, ఇక్కడ పార్టీ కోసం నిరంతరం కృషి చేస్తున్నటువంటి రేణన్న గారు, గుగ్గిళ్ళ అవినాష్ గారు, భిక్షపతి గారు, వీళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ సూచన మేరకు, సంజయన్న సూచన మేరకు పార్టీ అభ్యర్థిని గెలిపించడం కోసం వీరందరూ కూడా స్వచ్ఛందంగా విత్డ్రా చేసుకొని నాకు సహకరించినందుకు వాళ్ళందరికీ కూడా శిరస్సు వంచి నా యొక్క నమస్కారములు. ఈరోజు ప్రచారంలో భాగంగా కుమ్రన్న, రేణన్న, అవినాష్, లుక్క విజయన్న, రాజన్న, లక్ష్మారెడ్డి సారు, పద్మనాభ నుంచి వచ్చినటువంటి కార్యకర్తలు, చింతకుంట నుంచి వచ్చినటువంటి కార్యకర్తలు అందరూ కూడా పాల్గొన్నారు. అందరూ కూడా ఉత్సాహంగా 14వ డివిజన్లో భారతీయ జనతా పార్టీ యొక్క గెలిపే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తున్నారు. వారందరి యొక్క పట్టుదల, కృషి కారణంగా ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. గతంలో ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇక్కడ ఉన్నటువంటి రోడ్లను కానీ, మోర్లను కానీ, లైటింగ్ వ్యవస్థను కానీ సరైన విధంగా అభివృద్ధి చేయలేరు. ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈ డివిజన్లో గెలిచినట్లయితే గతంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా స్మార్ట్ సిటీ నిధులు 100 కోట్ల రూపాయలు కరీంనగర్కు శాంక్షన్ చేయించారు. ఆ 100 కోట్ల రూపాయల ద్వారా కరీంనగర్లో డివిజన్లో చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. స్మార్ట్ సిటీలో భాగంగా ఉన్నటువంటి చింతకుంట, పద్మనాభకు సంబంధించినటువంటి 14వ డివిజన్ని భారతీయ జనతా పార్టీ గెలుచుకోవడం ద్వారా అత్యధిక నిధులు తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క సమస్యలన్నీ కూడా తీర్చడానికి ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా ఇక్కడ డంప్ యార్డ్ తోటి చాలామంది ఇబ్బంది పడుతుర్రు. డంప్ యార్డ్ ఒకటి, స్ట్రీట్ లైట్లు ఒకటి, తాగునీటి సమస్య, ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్స్ కావచ్చు, మన అపార్ట్మెంట్స్లో డ్రైనేజీ సిస్టమ్, మంచినీటి సమస్య ఉంది. గాంధీనగర్లో కూడా మంచినీటి సమస్య, పద్మనాభలో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ 14వ డివిజన్ మొత్తం లోపల భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇచ్చినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సమస్యను పరిష్కరించడం కోసం సంజయన్న గారి ఆధ్వర్యం లోపల అన్ని రకాలుగా నిధులు తీసుకొచ్చి ఈ డివిజన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకోవడానికి కృషి చేస్తాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు, సంజయన్న అందరికీ నా యొక్క ధన్యవాదములు. గుంజాటి శివకుమార్, 14వ డివిజన్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి, కమలం పువ్వు గుర్తుకే మన ఓటు.